అతడు చచ్చిన వారికిని బ్రతికి ఉన్న వారికిని మధ్యన నిలువబడగా తెగులు ఆగాను. అందరికి సుపరిచితమైనదే. 16వ అధ్యాయము. ఇక్కడ అతడు అంటే ఎవరండి? ఇక్కడ అహరోను, ప్రధాన యాజకుడైన అహరోను ఎక్కడి నుంచి ఉన్నాడంటే ఆయన బ్రతికి ఉన్న వారికిని తర్వాత చచ్చిపోయిన వారికి మధ్య నిలబడినప్పుడు తెగులు ఆగిపోయినట్టు మనం అక్కడ చూస్తాం. అయితే ఈ మాట అర్థం చేసుకునే ముందు మనం కొంచెం సంఖ్యాకాండం గురించి కొంచెం మనకి ఒక 5 నిమిషాలు దాని గురించి మనం తెలుసుకుంటే ఆ సందర్భం మనకు బాగా అర్థమవుతుంది. అయితే సంఖ్యాకాండం మొదటి అధ్యాయంలో మనం ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, వారు ఐగుప్తు నుండి బయలు వెళ్ళిన 2వ సంవత్సరము 2వ నెల 1వ తేదీన సీనాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారంలో యెహోవా మోషేతో ఇట్లా నేను. ఎప్పుడంటే జరిగింది? వాళ్ళు బయలుదేరిన 2వ సంవత్సరము 2వ నెల. అంటే వాళ్ళు ప్రయాణమయ్యి సంవత్సరము అంటే 13 నెలలు అయింది వాళ్ళు ప్రయాణమయ్యి. అంతే. నది దాటిన తర్వాత ఎర్ర సముద్రం దాటిన తర్వాత 13 నెలలు అయింది ఈ పుస్తకం రాసేటప్పటికి. అంటే 13 నెలలు ఏం జరిగిందంటే నిర్గమాకాండంలో రాయబడినవి, లేవియాకాండంలో రాయబడినవి జరిగినాయి 13 నెలలు. సో సంఖ్యాకాండంలో ఏం రాయబడింది ఏంటిదని ఆలోచన చేస్తే మొదటి అధ్యాయం అంతా సంఖ్య రాయబడి ఉంది. ఈ గోత్రం వారు ఎంతమంది ఉన్నారు, ఈ గోత్రం వారు ఎంతమంది ఉన్నారు అని సంఖ్య వేస్తే ఆఖరికి ఎంత తేలుతుంది అంటే అక్కడ 6 లక్షల చిల్లర కాల్బలం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. 2వ అధ్యాయంలో ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, 6 లక్షల మంది ఉన్నారు. ఎక్కడ ఎలా ఉండాలి? వారిని దేవుడు 4 గుంపులుగా చేశాడు. రూబేనీయుల గుంపు, దానియుల గుంపు, ఎఫ్రాయిమీల గుంపు, యూదా గుంపు. రూబేనీయుల గుంపులో షిమ్యోను, రూబేను, గాదు ఉంటారు. ఎఫ్రాయిము గుంపులో ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీను. అలాగే దాను గుంపులో దాను, అషేరు, నఫ్తాలి. తర్వాత యూదా గుంపులో యూదా, ఇశ్శాకారు, జెబులూను. వీళ్ళందరూ గుంపులుగా చేశారు. ప్రత్యక్ష గుడారము మనం చూసాము. నిర్గమకాండంలో ప్రత్యక్ష గుడారం వేస్తారు. లేవియాకాండంలో లేవీయులు ఏం చేశారో రాయబడి ఉంది. ఇప్పుడు సంఖ్యాకాండంలో ఏంటిదంటే లెక్క రాశారు, ఎవరు ఎక్కడ ఉండాలో రాయబడి ఉంది 2వ అధ్యాయంలో. 3వ అధ్యాయంలో దేవుడు ఏమంటాడంటే, మీరు గుర్తుంది కదా మీకు ఐగుప్తులోంచి మిమ్మల్ని రప్పించేటప్పుడు నేను ఐగుప్తులో ఉన్న ప్రతి ఒక్క తొలిచూలు కుమార్ని చంపేశాను నేను, కానీ మీలో ఉన్న ప్రతి ఒక్క తొలిచూలు కుమార్ని నేను బ్రతకనిచ్చాను. వాళ్ళు నాకు ప్రతిష్ఠితములు. వాళ్ళకి మారుగా మీరు ఏం చేయాలంటే లేవీయులందరూ నాకు ప్రతిష్ఠితంగా ఇవ్వాలి. అది 3వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. 3వ అధ్యాయంలో లేవీయులు ఎంతమంది లెక్క ఉన్నారో రాస్తారు. అయితే మొదటి తొలిచూలుగా పుట్టిన ప్రతి ఒక్క గోత్రంలో ఉన్న వాళ్ళు లెక్క రాస్తే ఇంచుమించుగా ఒక 200-300 తక్కువ అవుతారు. దేవుడు చెప్తాడు, ఆ 200-300కి మీరు గొర్రెలను తీసుకొచ్చి బలిగా అర్పించండి అని చెప్తారు. అది 3వ అధ్యాయంలో చూసుకుంటాం. 4వ అధ్యాయంలో లేవీయులను దేవుడు ఎన్నుకున్న తర్వాత వాళ్ళు ఏం చేయాలి, ఎక్కడ ఉండాలి వాళ్ళు. ఇప్పుడు మిగతా 12 గోత్రాల గురించి చెప్పాడు దేవుడు, ఎక్కడ ఎవరు ఉండాలనేది. ఇప్పుడు లేవీయులు ఎక్కడ ఉండాలి, వాళ్ళు ఏం చేయాలి. లేవీయులకు 3 కుమారులు, కహాతీయులు, గెర్షోనీయులు, మురారీయులు. వాళ్ళకి ఏం చెప్తారంటే, మీరు ఇక్కడ 3 భాగాలుగా చేయండి, మీరు ఇక్కడ ఉండండి. వాళ్ళు ఏ పనులు చేయాలి? అతి పరిశుద్ధ స్థలంలో కహాతీయులు వెళ్ళాలి. పరిశుద్ధ స్థలంలో తర్వాత గవిన్లో ఉన్న తర్వాత పల్లకలన్నింటినీ మొరారీలు, గెర్షోనీయులు మీరు అందరు చేయాలి. అది మనం 4వ అధ్యాయంలో చూస్తాం. 5వ అధ్యాయంకి వచ్చేసరికి ఇప్పుడు దేవుడు అంతా చెప్పాడు, ఎవరు ఎక్కడ ఉండాలని చెప్పాడు. ఎవరు ఉండకూడదో 5వ అధ్యాయంలో చెప్తాడు దేవుడు. కుష్ఠరోగి కానీ, లేకపోతే ఏదైనా చర్మ వ్యాధి కలిగిన వాడు కానీ, లేకపోతే ఏదైనా జబ్బు కలిగిన వాడు అక్కడ ఉండకూడదు. వాడు దూరంగా ఉండాలి. మళ్ళీ ఎప్పుడు రావాలి, వాడు ఎలా పరిశుద్ధపరచబడతాడు, అవంతా 5వ అధ్యాయంలో చెప్తాడు దేవుడు. 6వ అధ్యాయంలో మనం చూసుకుంటే ఇప్పుడు ఎవరైతే ఉండకూడదో చెప్పారో ప్రత్యేకంగా ఎవరు ఉండగలగాలి అన్న దాని గురించి 6వ అధ్యాయంలో చెప్తాడు. అక్కడ నాజీరు చేయబడిన వాళ్ళు ఎలా ఉండాలి అనేది 6వ అధ్యాయంలో దేవుడు అంతా చెప్పుకుంటూ వస్తాడు మనకి. తర్వాత 7వ అధ్యాయం ఇక్కడ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది అంతా. 7వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్తాడంటే, ఏవైతే ఉపకరణములు ఉన్నాయో ప్రత్యక్ష గుడారంలో వాటన్నిటిని మీరు ఏం చేయాలి, అభిషేకించండి. మోషేకు అహరోనుకు చెప్తాడనమాట. ఏవైతే ఉపకరణాలు ఉన్నాయో వాటన్నిటిని అభిషేకించి నా నిమిత్తము స్తుతి చేయడానికి మీరు ఆరంభించండి. అది 7వ అధ్యాయంలో చెప్పినట్టు మనం చూస్తాం. అక్కడ గోత్ర పెద్దలు అందరూ వస్తారు. 12 ఎద్దులను 6 బండ్లను తీసుకొచ్చినట్టు, తర్వాత ఇంకా చాలా రకమైన వస్తువులు, వెండి వస్తువులు, బంగారు వస్తువులు, ధూపార్తులు అన్నీ తెచ్చినట్టు 7వ అధ్యాయంలో నీట్గా అంతా రాయబడి ఉంటుంది. 8వ అధ్యాయానికి వచ్చేసరికి
ఇప్పుడు లేవీలను ఇప్పుడు ఉపకరణములన్నింటినీ ప్రతిష్ఠిత అయిపోయినాయి. కానీ ఆ ఉపకరణములు ఎవరు వాడాలి, ఎలా వాడాలి, ఎందుకు వాడాలి, అది 8వ అధ్యాయంలో దేవుడు రాస్తాడు. లేవీలను ఎన్నుకుంటాడు. లేవీల్లో అహరోను వంశస్థులే లోపలికి వెళ్ళాలి, వాళ్ళు మాత్రమే ఏం చేయాలి, అదంతా 8వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. 9వ అధ్యాయంకి వచ్చేసరికి పస్కా పండుగ గురించి రాస్తాడు. ఏంటిది అంటే మరలా జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. ఏమని, నేను మిమ్మల్ని ఎలా బయటికి తీసుకొచ్చానో అది మీరు ఎప్పటికీ మర్చిపోకూడదు. ఈ నెల మొదట నెల 14వ తేదీన ఖచ్చితంగా మీరందరూ ఏం చేయాలి, పస్కాను ఆచరించాలి. మీరు చేదు స్థితిలో ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు, మిమ్మల్ని నడిపించాను. నేను ఎక్కడికి తీసుకొచ్చాను, నడిపించి తీసుకెళ్తున్నాను. సీను అరణ్యంలో ఉన్నారు, లేదా సీనాయి పర్వతం దగ్గర ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. అక్కడి నుంచి నేను మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తున్నాను, కాబట్టి మీరు ఖచ్చితంగా పస్కాను ఆచరించాలి అని చెప్తూ 9వ అధ్యాయం 15 వచనం మనం చూస్తే 9:15 నేను చదువుతానండి. వారు మందిరమును నిలవబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములో మందిరమును కమ్మెను. సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారము మందిరం మీద నుండెను. మొట్టమొదటిసారిగా దేవుడు ఆ ప్రత్యక్షపు గుడారం మీదకి దిగి రావడం అంటే, ప్రత్యక్ష గుడారంలో ఉన్న ఉపకరణములన్నింటినీ ప్రతిష్ఠించేశారు, లేవీలకు ప్రతిష్ఠించేశారు. దేవుడు కరెక్ట్గా ఇంకా దిగి వచ్చేసాడు అనమాట. దిగి వచ్చి మనం 10వ వచనంలోకి చూసుకుంటే 10వ వచనంలో అక్కడ ఒక 2 వెండి బూరలను తయారు చేయమంటాడు దేవుడు. ఆ బూరలు ఊదినప్పుడు అందరు లెగిసి ప్రయాణం చేయాలి. అయితే ప్రయాణం చేయడానికి వాళ్ళకి సూచన ఏంటిదంటే 10వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తే, 2వ సంవత్సరము 2వ నెల 20వ తేదీన మేఘము సాక్ష్యపు మందిరం మీద నుండి పైకెత్తబడెను గనుక ఇశ్రాయేలు సీనాయి అరణ్యంలో నుండి ప్రయాణము చేయసాగిరి. అది సూచన. అంటే ఇప్పుడు మనం 10 అధ్యాయాలు చూసుకున్నాం కదండి. సింపుల్గా జనాలు ఎంతమంది ఉన్నారు, ఎక్కడ ఎవరెవరు ఉండాలి, ఎవరి దగ్గర ఉండాలి, ఎవరు దూరంగా ఉండాలి, దేవుడు ఎవరిని ఎన్నుకున్నారు, ఎవరిని ఎట్లా ప్రతిష్ఠించారు అన్నీ చూసుకున్నాం. ఇక్కడ ఇప్పుడు విచిత్రంగా స్టార్ట్ అయ్యేది ఏంటిదంటే, ఫస్ట్ టైం అక్కడ ఉన్నారు వాళ్ళందరూ పస్కాను అక్కడ ఆచరించారంటే మొదట నెల 14వ తేదీన అక్కడే ఉన్నారు. తర్వాత చూస్తే 2వ సంవత్సరం 2వ నెల 20వ తేదీన స్టార్ట్ అయ్యారు. అంటే అక్కడ ఒక దగ్గర 2వ నెల 20, ఇది మొదటి నెల 14, దగ్గర నెలన్నర ఉన్నారు అక్కడ. ఎక్కడ, సీను అరణ్యంలో ఒక చోట ఉండిపోయారు. దేవుడు మేఘాన్ని లేపారు, నడుచుకుంటూ వెళ్తున్నారు. మరి ఎంత దూరం వెళ్ళారు రాయబడలేదు, కానీ నడిచింది నాకు తెలిసి 2 రోజులు నడిచి ఉండొచ్చు, లేదా ఒక 5 రోజులు నడిచి ఉండొచ్చు. 11వ అధ్యాయం మొదటి వచనం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఏంటిది, జనులు ఆయాసంను గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని విన్నప్పుడు ఆయన కోపం రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెంనొక కొనను దహింపసాగాను. మొత్తం చదువుకుంటూ వెళ్తాం, నాకు సమయం లేదు, నేను చెప్పేస్తాను మామూలుగా పైన. 11వ అధ్యాయంలో ఏంటిదంటే, వాళ్ళు స్టార్ట్ అయ్యి ఒక 3 రోజులు అవుతుంది అంతే. అప్పటి వరకు తృప్తిగా ఎంజాయ్ చేస్తున్నారు. పైనుంచి మన్నాను కురిపిస్తున్నాడు దేవుడు, తీసుకుంటున్నారు, తింటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. 3 రోజులు ప్రయాణం చేశారు. ఏమైపోయిందంటే వారిలో ఆయాసం వచ్చేసిందంట. ఎందుకు ఆయాసం వచ్చింది 3 రోజులకి? సరే, నడుచుకుంటూ నిజంగానే ఆయాసపడ్డారా అంటే అనుకోవచ్చు. కానీ 4వ వచనంలో ఏమంటుందంటే, వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా. దేనికంటే ఆయాసం వారికి 3 రోజులు నడిచేసరికి మాంసం తినాలని ఆయాసం వచ్చేసిందంట. 3 రోజులు లేదా 4 రోజులు, వారం రోజులు అనుకోండి, ఎక్కువ. నాకు తెలిసి వారం రోజుల కంటే పరిగెత్తనియాడు దేవుడు, కొంచెం ఇక్కడ రెస్ట్ ఇచ్చి ఉంటారు నేను అనుకుంటూ. అంటే ఒక వారం రోజులు నడిచేసరికి వాళ్ళల్లో ఆయాసం వచ్చేసిందంట. అప్పుడు మనం అక్కడ చూస్తాం ఒక మాట, ఏంటిదంటే తబేరా అన్న మాట ఉంటుంది అక్కడ 11వ అధ్యాయంలో. మనం మూడు ప్రదేశాలను చూస్తాం 11వ అధ్యాయంలో. ఒకటి తబేరా, ఇంకోటి కిబ్రోత్ హతావా అన్న పేరు ఒకటి ఉంటుంది, ఇంకోటి హజారేతు. ఈ 3 ప్లేస్ను మనం జ్ఞాపకం చేసుకుందాం, సన్నివేశాలను కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తబేరా, కిబ్రోత్ హతావా, హజారేతు. ఏం జరిగినాయి ఇందులో అంటే, తబేరా దగ్గర వాళ్ళు సనుక్కోవడం దేవుడు చూశాడు, కాషన్ ఇచ్చాడు దేవుడు. అరే, ఇప్పుడు వరకు మీరు నన్ను చూశారు, అక్కడ ఏముంది, ముందు అధ్యాయంలోనే 10వ అధ్యాయం 9వ అధ్యాయంలో ఏమనుంది అక్కడ, అగ్ని ఆకారము ప్రత్యక్ష గుడారం మీద నిలవబడ్డం అందరు చూశారంట. అంటే మీరు నన్ను ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా చూశారు. నన్ను చూసి ఒక 1 నెల రోజులు కూడా అవ్వలేదు, నేను మీతోనే వస్తున్నాను. ఎందుకంటే మేఘం లెగుస్తుంది, మేఘం నడిచినప్పుడే వీళ్ళు నడుస్తున్నారు, మీ ముందే నేను నడుస్తున్నాను, అయినా మీరు నా మీద సనుగుతున్నారు అని చెప్పి ఒక చిన్నగా ఏం చేశాడంటే ఆయన, తబేరా అన్న ప్లేస్ అంటే ఏంటిదంటే
వాళ్ళ గుడారంలో ఒక చిన్న కొనన పెద్ద అగ్నిని తెప్పించాడంట. మంట అని అర్థం, తబేరా అంటే. అది చూసినామంటే అందరికి భయం వేసిపోయి ఉంటుంది. భయం వేసిపోయి కొంచెం అందరు సర్దుకుని ఉంటారు. సర్దుకుని ఏమంటారు, మా ఆయాసము నడక వల్ల కాదయ్యా, మాకేంటిది ఆయాసము, మాంసము. అక్కడైతే మేము బాగా తినేవాళ్ళం. ఇంకా రాయబడి ఉంటుంది అక్కడ, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 11వ అధ్యాయం అంతా చదవండి, బాగుంటుంది. మాకు లేదు, ఏంది ఇది చవిసారం లేని మన్నా ఇస్తున్నావు, ఏంది కొత్తిమీర గింజ దంచుకుని అప్పాలు వేసుకోవాలా మేము. అక్కడైతే ఎంత మంచిగా తినేవాళ్ళమే మేము, అంటే వాళ్ళు మాట్లాడిన మాటలు. అయితే దేవుడు మోషే చిరాకు వచ్చేస్తుంది, ఏంటి ఇంత ఉన్నారని. దేవుడి దగ్గరికి వెళ్తారు, అయ్యా ఇంతమందికి నేను యానిని తీసుకురాను, ఉన్న గొర్రెలను అన్నీ చంపినా సరిపోతుంది ఇంతమందికి అంటే, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, రేపటి రోజున నేను పూరేలను కురిపిస్తాను. అక్కడ రాయబడి ఉంటుంది, కొన్ని కిలోమీటర్లు కొన్ని ఫీట్ ఎత్తు, 3 feet అంటారు, 3 feet ఎత్తు కొన్ని కిలోమీటర్ల వరకు అన్ని పూరేళ్ళు వచ్చి పడిపోతాయంట. అయితే రెండవ ప్లేస్ ఇప్పుడు కిబ్రోత్ హతావా. కిబ్రోత్ హతావా అంటే పేరేంటిదంటే దురాశ అని ఉంటుంది అక్కడ. అక్కడ ఏంటిదంటే అన్ని పడిన తర్వాత అందరు ఏరుకుని తినేసుకుంటారు. ఎలా అంటే ఏళ్ళు పెడితే తగులుతుంది అనమాట గొంతులో, అంతలాగా తినేశారనమాట. దేవుడికి అసహ్యం వేస్తుంది, ఏంటిది ఈ పరిస్థితి, ఏంటిది, మిమ్మల్ని నేను చూడలేకపోతున్నానా. ఎవరైతే అక్కడ రాయబడి ఉందో మిశ్రిత జనం, ఎవరైతే అత్యాశ కలిగి ఉన్నారో వారందరూ అక్కడ చనిపోయినట్టు రాయబడి ఉంటుంది అక్కడ. అది 11వ అధ్యాయంలో మనం చూస్తాం, కిబ్రోత్ హతావా. అందుకని ఆ ప్లేస్కి కిబ్రోత్ హతావా అని పేరు పెడతారు. కిబ్రోత్ హతావా అంటే ఏంటిదంటే దురాశ అని అర్థం. అక్కడి నుంచి హజారెత్కి వెళ్తారు. హజారెత్కి వెళ్ళేసరికి ఏమవుతుందంటే అక్కడ మోషే కూషు స్త్రీని ఒక ఆమెను పెళ్లి చేసుకుంటారు. ఇప్పటి వరకు జనాంగం అంతా వ్యతిరేకంగా మోషే ఎదురుట నుంచున్నారు. ఇప్పుడు కుటుంబంలో ఇద్దరు అనమాట, ఎవరు, తన అన్న తన అక్క ఇద్దరు. నువ్వు అట్లెట్లా చేసుకుంటావు, నువ్వు ఒక్కడివేనా దేవుని యొక్క సేవకుడివి, దేవుడు నాతో మా ద్వారా కూడా మాట్లాడారు, మేము అద్భుత కార్యాలు చేశాము అని మోషేకి ఎదురుగా నుంచుంటారు వాళ్ళు. నుంచున్నప్పుడు దేవుడు పిలుస్తాడు, పిలిచే ఒక మాట ఉంటుంది ఎక్కడంటే 8వ అధ్యాయంలో 8వ వచనంలో, 12వ అధ్యాయం 8వ వచనము, నేను గూఢభావములతో కాదు దర్శనం ఇచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. ఆయన ఏమంటాడు, మీరు అందరూ ఒకటే అనుకుంటున్నారా, నువ్వు మోషే వెనకాల నడిచినంత మాత్రాన, లేదా మోషేకి నువ్వు మాటగా ఉన్నంత మాత్రాన అహరోను నువ్వు మోషే అంతటి వాడు అనుకుంటున్నావా, నేను అందరితో దర్శనాలుగా లేకపోతే అందరితో ఏదో సూచనగా మాట్లాడతానేమో, ఈయనతో నేను ముఖాముఖిగా మాట్లాడాను. ఈయన మిక్కిలి ఏమని ఉంటుందంటే ఒక మాట ఇక్కడ, మిక్కిలి సాత్వికుడు అని ఒక మాట రాయబడి ఉంటుంది ఇక్కడ మనకి. ఓకే, సమయం లేదు మనకి. ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. ఇంకోటి అంకుల్ 3వ వచనంలో ఉంటుంది, యెహోవా మాట వినెను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఆయన అంటే దేవుడు ఇస్తున్న స్టేట్మెంట్ అది. అంటే 12వ అధ్యాయంలో మనం చూసేది హజారేత్ అనే ప్లేస్లో మిరియాము కుష్టి రావడం చూస్తాం మనం అక్కడ. దేవుడు అంటాడు, తెల్లని కుష్టి వచ్చేస్తుంది, అహరోను ఎమ్మట, అయ్యా దేవా నన్ను క్షమించు అంటే మోషే ప్రార్థన చేస్తాడు అక్కడ, అయ్యా దయతో ఆమెను క్షమించు అంటే 7 రోజులు పాలెం అవతల ఉంటుంది, తర్వాత కుష్టిపోయిన తర్వాత మళ్ళీ మీరు సాగిపోవచ్చు. అది మనం 12వ అధ్యాయంలో చూస్తాం. 13వ అధ్యాయం వచ్చేసరికి ఇదంతా ఒక టర్నింగ్ పాయింట్. ఇజ్రాయెల్ హిస్టరీలోనే 13వ అధ్యాయం టర్నింగ్ పాయింట్. ఏదైతే దేవుడు వాగ్దానం చేసిన ప్రదేశానికి ఒక వేగులవాన్ని పంపిస్తారు. అందరికి తెలిసిన స్టోరీ, నాకు తెలిసి సండే స్కూల్ నుంచి పెద్దవారి వరకు అందరికీ విన్న స్టోరీ ఇది. 12 మందిని 12 గోత్రాల నుంచి ఒక్కొక్కరిని ఎన్నుకుంటారు, ఆ దేశానికి పంపిస్తారు. ఆ దేశానికి వెళ్తారు వాళ్ళు, అక్కడ చూస్తారు, మిక్కిలి అద్భుతమైన ప్రదేశం అది. అందుకే ఎష్కోలు అని పేరు పెడతారు అక్కడ. అంటే ద్రాక్ష గెల, ఒక గెల 2-3 కలిసి లేపుకుని వచ్చారంట, అంత పెద్ద ద్రాక్ష గెల, అంత సమృద్ధి అయిన దేశం. అయితే వచ్చి 14వ అధ్యాయంలో వాళ్ళు తెచ్చిన సమాచారమే చాలా చెడ్డ సమాచారం. 10 మంది ఒకవైపు నుంచి ఉంటారు, 2 ఇంకో వైపు నుంచి ఉంటారు. 10 మంది అమ్మో ఆ దేశాన్ని మనము ముట్టుకోలేము, కనీసం చూడలేము అన్నట్టు మాట్లాడతారు. వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరూ అనాకీయులు, మహాదేహులు, బహుదేహులాలు. వాళ్ళ దృష్టికి మనం మిడతల వలె ఉంటాము, మనం జయించలేము, మనతో కాని పని అని. మిగతా 2 మాత్రం బట్టలు చింపేసుకుని, మీరు అట్లా మాట్లాడొద్దు, దయతో మీరు అట్లా మాట్లాడొద్దు, దేవుడు మనకి ఇస్తా అన్నాడు, ఖచ్చితంగా దేవుడు మనకి ఇచ్చి తీరుతాడు అని చెప్పి అక్కడ 2 వ్యక్తులు నుంచున్నట్టు మనం చూస్తాం. మనకు అందరికీ తెలిసింది ఎవరు, యెహోషువ, కాలేబు, 2 నుంచున్నారు అక్కడ. అయ్యేసరికి వీళ్ళందరూ జనాలందరూ ఇంకా ఆటోమేటిక్గా ఏంటి, ఓటింగ్ చేస్తే అందరూ 10 మంది దగ్గరికి వెళ్ళిపోయారు. 2 దగ్గర ఉన్నారు చాలా తక్కువ మంది. దేవుడికి కోపం వచ్చేస్తుంది. ఒక మాట అంటాడు, మోషే నువ్వు పక్క జరుగు,
ఇదంతా మీరు అర్థం చేసుకోవాల్సింది, లేదా మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సంవత్సరాల వ్యవధిలో జరగలేదు ఇవన్నీ. ఒక వారాలు లేదా నెలల వ్యవధిలో ఇవన్నీ సందర్భాలు జరిగినాయి. దేవుడు ఏమంటాడు, మోషే నువ్వు పక్క జరుగు, ఈ జనాంగాన్ని అంతటిని నేను సంహరించేస్తాను నీ ద్వారా. మాట భలే ఉంటుందండి అది. 14వ అధ్యాయము 12వ వచనం ఆఖరిలో, ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదనని మోషేతో చెప్పాను. నువ్వు పక్క జరుగు, నువ్వు లెగు. అంటే ఏంటిది, మోషే మధ్యలో నుంచున్నాడు. దేవా ఆ పని చేయకు నువ్వు ప్లీజ్. కింద రాయబడి ఉంటుంది ఆయన, అలాగైతే ఐగుప్తులు దాని గురించి విందురు, నీవు నీ బలము చేత ఈ జనమును ఐగుప్తులో నుండి రప్పించితివి కదా, వీరు దేశ నివాసులతో ఈ సంగతి చెప్పుకుచుందురు. ఏమంటారంటే దేవుడు వీక్ అయిపోయాడు, లేదా కోపం వచ్చేసి చంపేస్తాడు అనుకుంటారు అందరూ అని ఆయన మధ్యలో నుంచున్నాడు. ఆయన ఏమంటాడు, లేదు నువ్వు పక్క జరుగు, నువ్వు నీళ్ళందరిని చంపేస్తాను, నీ నుంచి ఇంకా మంచి జనాంగాన్ని నేను లేపుతానని. కానీ మోషే నుంచున్నాడు మధ్యలో, లేదయ్యా దయతో క్షమించు. అయితే దేవుడు ఒక మాట అంటాడు అక్కడ, ఏదైతే మీరు లెక్క పెట్టారు కదా, ఒక 2 నెలల క్రితం 6 లక్షల మందిని లెక్క పెట్టారు కదా, ఆ 6 లక్షల మందిలో ఒక్కడు కూడా ఎరగడు, 2 తప్ప మిగతా ఎవ్వరు అందులో అడుగు పెట్టరు అని ఎప్పుడైతే మోషే ఈ విషయం వెళ్ళి అందరికి చెప్తారో, అందరు ఇంకా బెంబేలు ఎత్తిపోతారు. అయ్యో ఎంత తప్పు చేస్తాం మేము, దయతో మమ్మల్ని క్షమించండి అని చెప్పి. కొంతమంది ఎలా తయారవుతారంటే, మేము ఇప్పుడు వెళ్ళిపోతాం దేశానికి యుద్ధానికి అని చెప్పి లెగుస్తే మోషే అంటారు, అయ్యా ఆగండి అయ్యా బాబు, మీరేంది అతికి చేస్తున్నారు, మీరు చేసింది తప్పు, మీరు తప్పు చేశారా అని చెప్తే మేము ఇప్పుడు యుద్ధానికి వెళ్ళిపోతాం అంటున్నారు. ఆయన అంటాడు, లేదు మీరు ఇప్పుడు యుద్ధానికి వెళ్తే దేవుడు మీతో ఉండడు, లేడు మీతో దేవుడు అంటే కూడా వినరాళ్ళు. లేదు దేవుడు మాకు ఇస్తా అన్నాడు కదా, మేము అవిశ్వాసం చూపించాము, ఇప్పుడు విశ్వాసంతో వెళ్తున్నాము అని అలా అనుకుంటున్నారు. కానీ విశ్వాసం కాదు అది, అదేంది భయము, దేవుడు మాకు ఇవ్వరేమో, మేము చేజార్చుకున్నామన్నా అన్ని నిట్టూర్పులో వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. వెళ్ళిపోయారు. ఆఖరి వచనంలో అక్కడ చూస్తే మనము 14:45లో, అప్పుడు ఆ కొండ మీద నివాసముగానున్న అమాలేకీయులు కనానీయులు దిగి వచ్చిరి, వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి. హోర్మా అంటే మీనింగ్ నిర్మూలం, అంటే ఎవరైతే వెళ్ళారో ఆక్రమించుకుందామని వాళ్ళని కొట్టి తరిమి నిర్మూలం చేశారంట వాళ్ళని. ఇది మనం 14వ అధ్యాయంలో చూసుకుంటాం. తర్వాత 15వ అధ్యాయంలోకి వచ్చేసరికి అక్కడ రాయబడి ఉంటుంది ఏమని, అక్కడ ఒక పాజ్ వచ్చింది నాకు తెలిసి. దేవుడు ఏమంటాడంటే, సరే ఇప్పుడు ఉపకరణములన్నీ ప్రతిష్ఠించారు కదా, ఇప్పుడు ఎలాగా వధించాలి, గొర్రె ఎటువంటి గొర్రెని తీసుకురావాలి, నాకు తెలిసి మోషే అడుగుంటాడు, దేవా మేము పాపం చేశాం కదా, 14వ అధ్యాయం వరకు చూశారు కదా మీరు, మీకు తిరుగుబాటు చేసాము. మొదటేమో తబేరే దగ్గర తప్పు చేసాము, కిబ్రోత్ హతావా దగ్గర తప్పు చేసాము, తర్వాత హజారేతు దగ్గర తప్పు చేసాము, తర్వాత ఎష్కోల్లోకి వెళ్ళి చూసాము, తిరిగి వచ్చాము, మరలా మీ దగ్గర తప్పు చేసాము అని అడుగుంటే దేవుడు అని ఉంటాడు, సర్లే కొన్ని గొర్రెలను తీసుకొచ్చి అర్పించండి. ఎలా అర్పించాలో 15వ అధ్యాయంలో మళ్ళీ చెప్తాడనమాట. చెప్పినప్పుడు 16వ అధ్యాయంలో కొంతమంది లెగుస్తారు మళ్ళీ, మీరేనా అర్పించేది, అహరోను నువ్వేనా అర్పించేది, నేను లేనా అని చెప్పి కోరాహు లెగుస్తాడు. కోరాహుతో పాటు కొంతమందిని ఏర్పరచుకుంటాడు, రూబేనీలు. చెప్పాలంటే కోరాహు నుంచోడానికన్నా కొంచెం అధికారం ఉంది, లేదా ఒక అర్హత ఉంది, ఎందుకంటే లేవీయుడు కాబట్టి. కానీ రూబేనీలు రావడానికి అధికారం లేదు, ఎందుకంటే వారిని దేవుడు ప్రతిష్ఠించలేదు. అయినా వారు వచ్చారు. అక్కడ రూబేనీ గోత్రం నుంచి 2 వచ్చినట్టు మనం చూస్తాం అక్కడ. అయితే ఇక్కడ కోరాహు దగ్గర నుంచి ఉంటారు. దేవుడు మళ్ళీ మోషే ఏం లేదు, విచిత్రం ఏంటంటే దేవుడు చెప్పిన విషయం కూడా అద్భుతం. ఏంటంటే మిక్కిలి సాత్వికుడు అని ఎందుకు చెప్పాడంటే, ఎక్కడి నుంచి వాళ్ళతో వాదించినట్టు ఎక్కడ లేదు. ఎప్పుడైతే ఎవరైనా వస్తారో, సరే అయ్యా నేను జస్ట్ ఒక పోస్ట్ మ్యాన్ని అని చెప్పి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు అన్నమాట. దేవా ఏం చేయమంటావు, ఆయన అంటారు, సరే ఎవరైతే నీకు వ్యతిరేకంగా వచ్చారు కదా అందరిని దివిటీలు పట్టుకుని రమ్మను, నేను చూసుకుంటాను అంటాడు దేవుడు. వెళ్తాడు, సరే కోరాహు మీరు అందరు వెళ్ళి దివిటీలు పట్టుకొచ్చుకోండి, దేవుడి దగ్గరికి రండి, ఆయన రమ్మంటున్నాడు ప్రత్యక్ష గుడారం దగ్గరికి, మీరు వచ్చి మిమ్మల్ని మీరు కనపరుచుకోండి అంటే, సరే మేము వస్తాం, మాకంటే ఎవరు ఉన్నారని వాళ్ళు వచ్చారు. అందరికి తెలిసింది అక్కడ ఏం జరుగుతుంది, దేవుడు వాళ్ళందరినీ క్షపించినట్టు చూస్తాము. తర్వాత మోషే ఏమని ఆజ్ఞాపిస్తారంటే, ఎవరైతే వాళ్ళిద్దరు ఉంటారో రూబేను గోత్రం నుంచి, వారి గుడారాల దగ్గర నుంచి పక్కకి వెళ్ళిపోమంటాడు. భూమి నోరు తెరిచి గుడారం మింగేసినట్టు మనం చూస్తాం అక్కడ. కోరాహు సంతతి వారిని, తర్వాత అబీరాము, ఇంకొక అతని పేరు గుర్తులేదు నాకు, క్షమించాలి, దాతాను, అబీరాము దాతాము, వారి యొక్క కుటుంబాలని, వారి యొక్క గుడారాలు మొత్తము భూమి మింగేసినట్టు మనం చూస్తాం. తర్వాత ఆ 250 మీద అగ్ని దిగినట్టు పైనుంచి అగ్ని దిగి వాళ్ళందరూ దివిటీలు పట్టుకున్నారు, లేదా ధూపార్తులు పట్టుకున్నారు అందరూ. అగ్ని దిగి వచ్చి మొత్తం కాల్చేసిందంట.
ఎలా కాల్ చేసిందంటే అందరు బూడిదే మిగిలింది. ఏవైతే ధూపార్తులు పట్టుకున్నారో వాటన్నిటిని కలిసి ఒక రేకు చేశాడంట. అక్కడ దేవుడు చేయమన్నాడు రేకు. ఆ రేకుని తీసుకొచ్చి బలిపీఠం మీద పెడతాడు, అందరికి జ్ఞాపకార్థంగా ఉండడానికి. దేనికి జ్ఞాపకార్థం? పిచ్చి పిచ్చి వేసాలేదు నా దగ్గరకు వచ్చినప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని ఉండండి. ఎందుకంటే బలిపీఠం అందరు చూస్తారు, గవిని దగ్గర ఉంటుంది, అది అందరికి బలిపీఠం చూడగలరు. ఆ రేకు చూసినప్పుడు ఎవరైతే కోరాహు లేదా మిగతా వాళ్ళు ఎదురు తిరిగి నుంచున్నారో అవన్నీ గుర్తు రావాలని దేవుడు చేస్తాడు. ఇదంతా అయ్యింది. అంటే ఇదంతా బ్యాక్గ్రౌండ్ ఎందుకు చెప్తున్నా, మనం వెళ్ళేది ప్రాముఖ్యమైన అంశంలోకి. అయితే ఇది జరిగిన తర్వాత అందరు చూశారు, కోరాహు చనిపోవడం చూశాడు. కోరాహు యొక్క సంతతి వారు కుమారులు తప్ప, అంటే వేరే చోట రాయబడి ఉంటుంది కుమారులు అక్కడ లేరు అని రాయబడి ఉంటుంది. అబీరాము దాతాని యొక్క కుమారులు, వాటి యొక్క గుడారాలు, పశువులు అన్ని భూమి మింగడం చూశారు. చూసిన తర్వాత జరిగిన పరిస్థితి ఇది. మనం 41వ వచనం చూసుకుందాం ఈరోజు అంశంలోకి. గబగబా ముగిచ్చేస్తాను నేను. 16వ అధ్యాయం 41వ వచనం. మరునాడు ఇశ్రాయేళ్ల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సనుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి సమాజము మోషే అహరోనులను విరోధంగా కూడెను. వారు ప్రత్యక్షపు గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాన్ని కమ్మెను, యెహోవా మహిమ కనబడెను. రెండవసారి యెహోవా మహిమ కనబడెనని రాయడం మనం చూస్తాం 16వ అధ్యాయంలో. ఏం జరిగిందంటే మరునాడు ఏదైతే కోరాహు యొక్క సంతతి వారు, అభిరామ దాతాను యొక్క సంతతి వారు చనిపోయిన మరునాడు అంట, నెక్స్ట్ డేనే అప్పుడే చూశారు, దేవుని యొక్క ఉగ్రత చూశారు. ఆ రేకు తయారు చేయమని చెప్పడం చూశారు, తయారు చేశారు లేదు తెలీదు, తర్వాత తయారు చేసి ఉండొచ్చు, ఒక రోజులో చేయలేరు కదా. ఒకవేళ చేస్తుంటే ఆ రేకును కూడా చూస్తున్నారు వాళ్ళు. మరుసటి రోజే ఏం చేస్తున్నారంటే మళ్ళా మీరు అందరూ దేవుని యొక్క ఏమని రాయబడి ఉందండి అక్కడ, మోషే అహరోనులకు విరోధంగా మీరు యెహోవా ప్రజలను చంపితిరి. అక్కడ అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? పైనుంచి వచ్చింది. వాళ్ళందరూ ఎలా చనిపోయారు? భూమి నోరు తెరిచి చనిపోయారు. ఎక్కడన్నా అహరోను కానీ మోషే కానీ ఏమన్నా చేసినట్టుంది అక్కడ? వాళ్ళ యొక్క ఏమంటారంటే వాళ్ళ యొక్క అది ఏం లేదు అక్కడ, మొత్తం దేవుడే చేశారు. కానీ వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే మీరు యెహోవా ప్రజలను చంపితిరి. మళ్ళీ సర్వ సమాజం అంతా ఎదురు తిరుగుతుందంట. అసలు న్యాయమేనా అది? న్యాయం కాదు కదా. ఒకవేళ మోషే అహరోను పరిస్థితుల్లో మనం ఉంటే మనం ఏం చేస్తాము? అరే మీరు పెద్ద ఎదవలరా బాబు, దేవుడు నాకు ముందే చెప్పాడు, మిమ్మల్ని అందరిని లేపేసి నా ద్వారా ఇంకో మంచిది ఇస్తా అన్నారు, అనవసరంగా నో చెప్పాను నేను. ఇప్పుడు ఒకవేళ మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తే ఎస్ చెప్తా అనుకుంటా, నేనైతే అనుకుంటా ఖచ్చితంగా అదే. ఎందుకంటే ఇలా నేను తల మీద పెట్టుకోలేను అని ఆయన ఒక భావన. ఎందుకంటే ఎప్పుడైతే మాంసం గురించి అడిగారో మీరు అధ్యాయం చదవండి, అక్కడ ఏమంటారంటే ఇంతమందికి నేను ఎక్కడి నుంచి తీసుకురాను, వీళ్ళందరిని నేను కన్నానా, వీళ్ళందరిని నేను పెంచుతున్నాను, నేను పోషించగలనా అంటే మోషే యొక్క ఆవేదన అక్కడ కనపడుతుంది మనకి. అంత ఆవేదన పడుతున్న వ్యక్తిని మరలా నిన్న జరిగింది దేవుడు చేసిన కార్యమని అందరికీ తెలుసు. ఎందుకంటే ఎవరు ఆకాశం నుంచి అగ్ని ఎవరు దింపగలరండి? భూమి నోరు తెరిచి మింగుతున్నప్పుడు ఎవరైనా ఆజ్ఞాపింపగలరా భూమిని? దేవుడు తప్ప. అది చూసి కూడా నెక్స్ట్ డేనే వాళ్ళందరూ ఏమంటున్నారంటే లేదు లేదు మీరు యెహోవా ప్రజలను చంపారని మోషేకి అహరోనుకి వ్యతిరేకంగా నుంచున్నప్పుడు, అప్పుడు కూడా మరలా మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారం ఎదుటికి రాగా యెహోవా మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోవుడి. మరలా దేవుడు సెకండ్ ఆప్షన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు, మీరు వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోండి. ఎందుకు? మీరు ఈ జనుల మధ్య నుండి తొలగిపోవడి, క్షణములో నేను వారిని నశింపచేయుదునని మోషేకి సెలవేగా వారు సాగిలపడి అంటే మొత్తం రాయబడలేదు. నేను అనుకుంటే సాగిలపడి మళ్ళీ మోషే అడుగుంటాడు, అయ్యా మీరు అంత పని చేయకూడదు, ప్లీజ్ మరలా ఒకసారి క్షమించండి అని. మోషేకి దేవుడు చెప్పుండొచ్చు, లేదు ఈసారి నేను వినే మాట్లేదు, ఆల్రెడీ తెగులు స్టార్ట్ అయిపోయింది. అందుకే ఎమ్మటే మోషే ఏమంటాడంటే అక్కడ చూస్తే, అప్పుడు మోషే నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపం వేసి వేగముగా సమాజం వద్దకు వెళ్ళి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయము, కోపం యెహోవా సన్నిధి నుండి బయలుదేరెను, తెగులు మొదలు పెట్టానని అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజ మధ్యమునకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలు పెట్టి ఉండెను. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసెను. అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్య నిలవబడగా తెగులు ఆగాను. ఇక్కడ ఏంటిదంటే మోషే బతులాడు ఉండొచ్చు మరలా, దేవా వద్దయ్యా దేవా ప్లీజ్, మరలా ఐగుప్తు నుంచి తీసుకొచ్చావు, ఇప్పుడు వీళ్ళందరూ చచ్చిపోతే దేవుడు ఏమైపోయాడు, మీ దేవుడు చేతగాని వాడా అంటారు, నీకు అది అవ్వకూడదు అని చెప్తుండొచ్చు.
కానీ దేవుడు అని లేదు లేదా నువ్వు ఎంతైనా మాట్లాడు, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందని చెప్పి ఉంటాడు. అందుకే అవన్నీ రాయలేదు, పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. ఏమని, అహరోను నువ్వు తొందరగా ఏం చేస్తావు, ఏదైతే పరిశుద్ధ స్థలంలో నిప్పులు ఉన్నాయో ధూపార్దిలో అవి తీసుకుని వేసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళిపో, ఇంకా ఆగే పని లేదు నువ్వు. నాకు తెలిసి అహరోనికి ఎంత ఉంటుందండి, 100 సంవత్సరాలు ఉంటాయి నాకు తెలిసి. ఎందుకంటే మోషేకి 80 సంవత్సరాలు, దగ్గర దగ్గర ఇంచుమించు 100 అనుకుందాం, ఓ లేదా 90 వేసుకోండి. 90 కంటే తక్కువ వాడైతే కాదు. మోషే ఏం చెప్తున్నాడు అహరోన్తో, నిప్పులు తీసుకుని ఆ ధూపం అందరికి రావాలి, నువ్వు పరిగెత్తు. అహరోను వెంటనే పరిగెత్తాడంట. పరిగెత్తి అక్కడ ఏమని రాయబడి ఉందంటే, పరిగెత్తి పోయినప్పుడు తెగులు జనులలో మొదలు పెట్టి ఉన్నాయి. మనోడు పరిగెత్తినప్పుడు తెగులు స్టార్ట్ అయిపోయింది. మనోడు పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ఏమని రాయబడిందంటే, అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తం చేశాను, చచ్చిన వారికి బ్రతికున్న వారికి మధ్య నిలవబడగా తెగులు ఆగాను. అంటే దేవుడు కోరుకునేది ఏంటిదంటే, అక్కడ అంత వ్యతిరేకమే జరుగుతుంది. అంటే మనము అహరోను మోషేల్లాగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు మనల్ని. జనాలు ఎక్కడ సరిగ్గా లేరు. ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు మనం వేసుకోవాల్సిన ప్రశ్న, నేను అహరోను లాగా ఉండాలా, మోషేలాగా ఉండాలా, లేదా ఆ తెగులు వచ్చిన జనంలో ఉన్నానా అన్న ప్రశ్న ఈరోజు దేవుడు మనల్ని వేసుకోమంటున్నాడు ఈ గుంపుల్లో. అంటే దేవుడు నాతో నేను సంఖ్యాకాండం ధ్యానం చేసేటప్పుడు ఈ వచనం నన్ను చాలా విచిత్రంగా అంటే అట్లా స్టక్ చేసింది. దేవుడు ప్రత్యక్ష గుడారం మీద ఆయన ఆకారం వచ్చింది అని చదివినప్పుడు రోమాలు నిక్కబొడిచాయి. ఇది చదివినప్పుడు చాలా భయం వేసింది, ఇంకా దానికంటే ఎక్కువ భయం వేసింది. అంటే దేవుడి ఒక ప్రశ్న ఏంటిదంటే, నువ్వు అలాగున్నావు, నిన్ను అలా ఉంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను, నువ్వు అలా ఉంటున్నావా, లేదా తెగులు వచ్చేవారి జాబితాలో చేరి ఉన్నావా? నువ్వు దేవుని యొక్క ఉగ్రత చూస్తున్నావు, దేవుని యొక్క మంచితనం చూస్తున్నావు. ఎందుకంటే అక్కడ ఉగ్రతే కాదు, దేవుని యొక్క కోపం చూస్తారు. తబేరాలో ఒక కొన, దేవుడి యొక్క కృప చెప్పాలంటే ఒక కొన కాకుండా ఒక గోత్రం మీద పడి ఉంటే అయిపోయేది కదా, కానీ ఒక కొన మీద వేశాడు భయపెట్టడానికి. కానీ భయపడలేదు వాళ్ళు. తర్వాత వ్యతిరేకించే వారిని అందరినీ చంపేస్తాడు దేవుడు. ఆయన భయం లేదు, ఆయన కృప కూడా చూపిస్తున్నాడు. ఎందుకు, ఇక్కడ ఎక్కడ మన్నా ఆగిపోయినట్లు రాయబడలేదు ఎక్కడ. ఆయన కోపం వస్తూనే ఉంది. మరుసటి రోజు ఉదయం లేచేసరికి మన్నా ఉంది ముందు, ఏరుకుంటున్నారు, తింటున్నారు. ఆ పుర్రెళ్ళు ఇంకా అవ్వలేదేమో, ఎందుకంటే 3 ఫీట్ల ఎత్తు కొన్ని కిలోమీటర్లు పడిపోయి ఉన్నాయి. నాకు తెలిసి సగం కూడా అయినాలో, ఇంకా పుర్రెళ్ళు ఉండే ఉంటాయి అక్కడ. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే, దేవుడు మనతో మాట్లాడదు. అందుకే యాకోబు అంకుల్ చాలాసార్లు జ్ఞాపకం చేస్తారు. ఇర్మియాలో ఏమంటారు, గిలాదులో గుగ్గిలం ఏం లేదా, అక్కడ వైద్యుడు లేడా అని అడుగుతాడు. యెహెజ్కేల్లో కూడా ఒక మాట ఉంటుంది, బండ సందుల్లో నిలబడ్డవాడు ఎవడైనా ఉన్నాడా. అంటే అహరోను నుంచోబెడుతున్నాడు దేవుడు ఇక్కడ. ఆ జనాంగానికి లేదు, అర్హత లేదు నుంచోడానికి అహరోను అక్కడ. నేను అహరోను పొజిషన్లో ఉంటే, మోషే పొజిషన్లో ఉంటే నేను నుంచోను. పోనీ దేవా ఈసారి నాశనం చేసే, పోయినసారి నేను అడిగాను కరెక్టే, నాదే తప్పు అయిపోయింది, నా బుద్ధి లేదు, నీకంటే అన్ని సర్వంతరం ఎరిగిన దేవుడు కదా, నువ్వు చెప్పినప్పుడు నేను తల వంచాల్సింది, నాకు బుద్ధి లేదు, ఈసారి వేసేసే అందరినీ, నా ద్వారా ఒక మంచి జనాంగాన్ని లేపు అంటాను నేను ఖచ్చితంగా. కానీ దేవుడు కోరుకునేది అది కాదు. అంటే దేవుడు మనతో ఈరోజు మాట్లాడేది ఏంటిదంటే, మనం చుట్టూ ఉన్నాము, మనతో బతుకున్న వాళ్ళు ఉన్నారు, మనతో చచ్చిపోయిన వాళ్ళు అంటే ఆత్మీయంగా దూరంగా ఉన్నవారు, దేవునితో దూరంగా ఉన్నవాళ్ళు ఆత్మీయంగా. అందుకే స్మరణ పట్టణానికి రాస్తారు, ఏమంటారంటే, జయించువాడికి 2వ మరణం ఉండదు అంటారు. 2వ మరణం అంటే నరకం అని మనం సింపుల్గా అనుకుంటాం. సింపుల్గా నరకం అనుకోవడానికి కాదు అది. మొదటి మరణం ఏంటిది, ఆత్మ నుంచి శరీరం వేడైపోతుంది. నేను ఇక్కడే ఉంటాను అంటే నా శరీరం ఇక్కడే ఉంటుంది, ఆత్మ వేరవుతుంది. అంటే నా ప్రెజెన్స్ ఉంటుంది కానీ నేను కదలికలు ఉండవు నాకు. అంటే మనం చనిపోవడం అంటే సింపుల్గా ఒక ఉదాహరణ అంటే సమయము ఒక 2 నిమిషాలు అండి. సరే ఎగ్జాంపుల్ వద్దులేండి, అంటే 43 అయిపోయింది. సో ఇదే వచ్చిన మనం చూసుకుంటే, అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్య నిలవబడగా తెగులు ఆగాను. దేవుడు ఈరోజు మన దగ్గర నుంచి కోరుకునేది ఇటువంటి స్థానంలో నుంచోవాలని, ఒక వైద్యుడిగా నుంచోవాలని, ఒక బద్దలైపోయిన బండ సందులో నుంచోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. అంటే వారు ఎవరైతే చనిపోయి ఉన్నారో లేదా తెగులు చేత బాధపడుతున్నారో వారి జాబితాలో మనం ఉంటే, అంటే ఈరోజు మనం పరిశీలన చేసుకుంటే వాక్యంలో నిజంగా ఆ జాబితాలో ఉంటే మనం సరి చేసుకుని అహరోను స్థానానికి వెళ్ళాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే మన అందరినీ దేవుడు ఎక్కడి నుంచి అండి, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుంచి మనల్ని తీసేసి
యాజకులుగా, ప్రధాన యాజకులుగా దేవుడు మనల్ని యాజక సమూహంగా, రాజులుగా మనల్ని దేవుడు చేసుకున్నాడు. పేతురు రాసిన పత్రికలో రాస్తాడు కదా ఆయన. అంటే మనం కూడా ఒక యాజకులుగా ఉన్నాము. అయితే యాజకులుగా ఇప్పుడు సనిగిన వారిలో లేవీలు కూడా ఉన్నారేమో. కహాతీయులు, గెర్షోమీలు, మొరారీలు ఎవరైనా ఉండొచ్చు సనిగిన వారిలో. అయితే మనం ఆ జాబితాలో ఉన్నామా, లేదా దేవుడు ఇష్టపడుతూ అనేక మంది కొరకు ధూపార్తిని అంటే ప్రార్థనలు అవ్వచ్చు, లేదా మన యొక్క జీవన శైలియే ఇతరులకు మనం ఎలా కనపరుచుకుంటున్నాము. మరి ముఖ్యంగా దేవుని దగ్గర యాచనలు, ప్రార్థనలు చేసి ఒక మధ్యవర్తిగా మనం నించుంటున్నామా లేదా అన్న ప్రశ్న దేవుడు ఈరోజు మనకు వేస్తాం.